ఈ గొర్రెలదే ఒర్తలేదుగా. తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకుపోయి లోపలేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాను ఈ గొర్రెల మీద. కానీ గొర్రెల స్కామ్ పై ఎవరు ఉన్నారు? ఆయన పిఏ ఉన్నాడని చెప్పింది కదా. పిఏ ఉన్నప్పుడు పిఎన్ జైల్లో వేయలే కానీ ఎవరు వేసిన అధికారులు అని వెళ్ళేసిన నలుగురిని. ఇప్పుడు ఏం చెప్తాను? తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పకుండా నిత్యం గొర్రెల స్కామ్ చెప్పుకుంటా గొర్రెల స్కామ్ పై ఏసీబీ రిపోర్ట్ రెడీ, కాంట్రాక్టర్లతో ఆఫీసర్ల కుమ్మక్కు, రైతులకు ఇవ్వాల్సిన 2.10 కోట్లు బినామీ అకౌంట్లకు మళ్లింపు, ఇప్పటికే 4 ప్రభుత్వ అధికారులు అరెస్టు, విదేశాలకు పారిపోయిన కాంట్రాక్టర్లు, 2 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్. ఇదేంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఇంటర్నల్ గా స్కెచ్ గీస్తాను. ఎందుకంటే ఈ గొర్రెల సంబంధించి నిధుల మళ్లింపు మొదట తలసాని శ్రీనివాస్ యాదవ్ పిఏనే చేసిండని, ఏదో ఆఫీసుల ఫైళ్లు కూడా మాయమైనాయని, ఇక్కడ బషీర్బాగ్ దగ్గర ఆయన ఆఫీస్ ఉంటే తాళం వేసి ఉండగానే ఫైళ్లు మాయమైనాయని, కంప్యూటర్లు ధ్వంసమైనాయని 2 నెలల క్రితం ఒక వార్త వచ్చింది. ఆ వార్తకు కొనసాగింపుగానే రోజు గొర్రెల స్కామ్ పై ఒక రిపోర్ట్ అయితే రెడీ అనే ఒక వార్తను రాసుకొచ్చింది చీకటి పేపర్. రిపోర్ట్ రెడీ అయితే అధికారుల మీద కాదు, అధికారుల పైన ఎవరు ఉన్నారు, అధికారుల పైన ఉన్నోడు ఎవడెంత తిన్నాడు అది బయటికి తీసి అధికారుల కంటే ముందు వాళ్ళని అరెస్టు చేసి వీళ్ళ మీద ఏ విధమైన ఒత్తిడి పెడితే వీళ్ళు ఇలాంటి వాటికి పాల్పడ్డారో తెలుసుకొని ప్రజల ముందు పెట్టండి. అది కోర్టులో ప్రూవ్ కావాలి. కోర్టులో ప్రూవ్ అయితే అది అవినీతి జరిగినట్టు, లేని పక్షంలో మీరు కావాలనే ఇలాంటి చర్యలకు దిగినట్టు అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు.